కూర్చోండి సార్, కూర్చోండి. ఎట్లా సార్, మీరు ఒక కమ్యూనిస్ట్ యోధుడు, తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసిన కొత్తగూడెం బిడ్డ మీరు అట్లాంటిది మీరు కూడా మమ్మల్ని ఇట్లా గొంతు నొక్కితే ఎట్లా సార్? ముఖ్యమంత్రి గారు అంత ఫ్రస్ట్రేషన్ లో, అంత ఆవేశంలో, అంత ఆవేశం, అంత అయ్యో పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను. అరే మొత్తం ఇంత దాడి, ఇంత ఉక్రోషం. ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు, ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో 2 గంటలు తిట్టండి, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ మైక్ కట్ కాదు, నీకు ఎంత ఉందో అంత తీసుకో, నాకేం ఇబ్బంది లేదు. మీ తిట్లన్నీ మాకు దీవెనలు, మీ తిట్లన్నీ మాకు దీవెనలు, మాకు ఆశీర్వాదాలు. మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది. ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక 20 ఏళ్ళు కాంగ్రెస్ ఓటేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది. మీరు పోయి ప్రచారం చేశారు, మహారాష్ట్రలో ప్రచారం చేశారు, హర్యానాలో చేసినారు, ఢిల్లీలో చేసినారు, అద్భుతాలు సాధించారు. మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చేసినారు. 57,000 ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి అన్నారు. వేసినారా ఓట్లు మీకు? అందుకే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, రంకెలతో ఏమి రాదు, ప్రతిపక్షాల మీద దాడి చేస్తే కాదు. అధ్యక్ష, మీరు వచ్చిన తర్వాత అధ్యక్ష, పెద్దవాగు 2 సార్లు కొట్టుకొని పోయింది, సుంకిశాల కూలిపోయింది, భక్తరామదాసు మోటార్లు మునిగిపోయినాయి, సాగర్ ఎడమకాలు ఒక భారీ. తారక రామారావు చెప్పేవన్నీ ఎట్లున్నాయంటే ఉన్నమాట చెప్పే ఉలికి పడ్డట్టు మా ముఖ్యమంత్రి కానీ మా పార్టీ కానీ సత్యపాము చంపే అలవాటు మాకు లేదు అధ్యక్ష. సత్యపాము చంపే అలవాటు మాకు లేదు. ఆయన చెప్తే అన్ని అబద్ధాలు చెప్పి మా ముఖ్యమంత్రి చెప్పే నిజాలను జీర్ణించుకోలేక సభను తప్పుదోవ పట్టిస్తున్నారు అధ్యక్ష. 10 ఏళ్ళు అధికారం ఉండి అధికారం అయినాక ప్రెస్ టైంలో మాట్లాడుతున్నారు అధ్యక్ష, ప్రెస్ టైంలో మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు కుర్చీ కోసం కొట్లాడితే వాళ్ళ ఇంటి వ్యవహారం. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన 15 ఏళ్లలో వాళ్ళు చేసిన అప్పులను, వాళ్ళు చేసిన తప్పులను ఒక్కొక్కరిగా సర్దిద్దుకుంటూ ప్రజాపాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేస్తుంటే ఈ రకంగా నిప్పులు పోసుకొని మా ముఖ్యమంత్రి మీద ఇంకా కూడా ఈ కడుపు మండి మాట్లాడింది అధ్యక్ష. మాకు ముఖ్యమంత్రికి సత్యపాలన చంపాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మీ దయచేసి సభకు నిజాలు మాట్లాడండి, మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. Please. So if it continues, disturbance will be like that only. Please conclude. Yes sir, conclude చేద్దాం సార్. ముఖ్యమంత్రి గారికి ఏదో AK-47 గురించి చెప్పారు అధ్యక్ష, ఏదో ఎవరో కాల్చి చంపారంట అధ్యక్ష. AK-47 గురించి, తుపాకుల గురించి ఆయనకు తెలిసినంత మాకు తెలియదు సార్. ఎందుకంటే తెలంగాణ ప్రజల మీదకి ఉద్యమంలో ఆనాడు తుపాకి తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఈయన అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, అవును అధ్యక్ష, కరెక్ట్. ఎవరిని చంపే అధికారం లాక్కున్నారు అధ్యక్ష? అక్కడ పాపం పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ ఖతం చేసి ఆయన అక్కడ పదవి లాక్కొని ఇలా మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష, ఇంకోటి విచిత్రంగా అనిపించింది అధ్యక్ష నాకు ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే. తెలంగాణ రైజింగ్ అంట. దేనికి అధ్యక్ష రైజింగ్? ఏదో అట్టర్ఫ్లాప్ సినిమాకు అట్టహాసంగా 100వ దినోత్సవం చేసినట్టు విఫల పాలనకు విజయోత్సవాలు నిర్వహించారు అధ్యక్ష. వీళ్ళంతా కూడా ఏంది అధ్యక్ష వీళ్ళు చేసింది? ఏది 1 ఇయర్ అయిపోయిందట. ఏం చేశారు 1 ఇయర్లో? 6 గ్యారెంటీలు అమలు చేశారా? తులం బంగారం ఇచ్చారా? రైతు బంద్ చేసినారా? రుణమాఫీ చేసినారా? నేను అందుకే అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎస్, తెలంగాణ ఈజ్ రైజింగ్. ఎందులో రైజింగ్ అధ్యక్ష? కొన్నిట్లో మాత్రం రైజింగ్. అప్పుల్లో రైజింగ్, అబద్ధాల్లో రైజింగ్, క్రైమ్ రేట్లో రైజింగ్, అన్నదాతల ఆత్మహత్యల్లో రైజింగ్, నేతన్నల బలవన్మరణాల్లో రైజింగ్, అబద్ధాలు, బూతులు. ఎస్, తెలంగాణ జాతిపిత వీళ్ళెవరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆరే. తెలంగాణ బూతు పిత రేవంత్ రెడ్డి గారు అవుతారు. బూతు పితగానే ఆయన మిగిలిపోతాడు భవిష్యత్తులో. అధ్యక్ష, ప్లీజ్ ఇంకా 5 మాట్లాడాలి, రిప్లై ఇవ్వాలి, మరలా వాళ్ళు కౌన్సిల్కి వెళ్ళాలి. కాస్త త్వరితగతిన పూర్తి చేయండి సార్. సార్ మీరు పెద్దలు మీరంటే గౌరవం. సాంబశివరావు గారు మీరంటే గౌరవం. మీరు ఇట్లా మా గొంతు నొక్కితే అది కూడా మీరు ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన వారు, మీరు గొంతు నొక్కకూడదు సార్. ఎడ్యుకేషన్ బడ్జెట్ 15% పెడతామన్నారు. ఎంత పెట్టారు అధ్యక్ష వీళ్ళు? 15% అని 7.5% పెట్టినారు. ఎన్ని చెప్పారు అధ్యక్ష ఎడ్యుకేషన్ గురించి? ఇది ఇచ్చేస్తాం, విద్యా భరోసా కార్డు ఇస్తాం, పిల్లలు ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని 11,600 కోట్లు పెట్టినారు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, 11,600 కోట్లు దేవుడెరుగు. ఉన్న 1022 గురుకుల పాఠశాలను కాపాడండి. 88 మంది చచ్చిపోయినారు ఇప్పటికీ, దయచేసి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వండి. రైతులు 513 మంది ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను లిస్టు పంపిస్తా ఉన్నాను గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారికి మీ ద్వారా. దయచేసి వీరికి నష్టపరిహారం ఇవ్వండి. అధ్యక్ష, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. ఈరోజు ఉన్న 1022 గురుకుల పాఠశాలల్లో పిల్లలు విషాహారంతో బాధపడుతుంటే వారి గురించి మాట్లాడకుండా నెలలుగా అక్కడ వాళ్లకు అద్దె భవనాలకు
రెంట్ ఇవ్వకుండా ఓనర్లు తాళాలు వేసుకొని పోతుంటే, గురుకులాలు మూతపడుతుంటే, 40,000 అప్లికేషన్లు తగ్గిపోతుంటే మేమేదో విద్యకు చేసినామంటే ఎట్లా నమ్మాలి అధ్యక్ష? 1931 పాఠశాలలు మూతపడ్డాయని చెప్పి మంత్రి గారే స్వయంగా చెప్పారు అధ్యక్ష మొన్న పద్దుల్లో. విదేశీ విద్య మీద కూడా చెప్పలేకపోతా ఉన్నారు. 20 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తే మేము 25 లక్షలు ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు అధ్యక్ష. మరి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. వారు చెప్పారు అధ్యక్ష, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల గురించి మాట్లాడతారు. అధ్యక్ష, మేము గవర్నమెంట్లోకి వచ్చినాడు 1800 కోట్లు బకాయిలు ఉండే, మేము కట్టలేదా అధ్యక్ష? మీరు వచ్చినాడు బకాయిలు ఉంటాయి. గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్, మీరు ఇవ్వాలి. 8,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, దయచేసి చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యాబంధు కార్డు ఇస్తామన్నారు. ఫీజు తల్లిదండ్రులు చెల్లించే భారం ఉండదన్నారు. బడ్జెట్ను సవరించండి, ఒక 5,000 కోట్లు కేటాయించండి. స్కూటీలు అన్నారు అధ్యక్ష, మరి ఆ అందాల పోటీలు మానేసి స్కూటీలు ఇవ్వండి అధ్యక్ష. దానికోసం ఒక 500 కోట్లు పెడితే స్కూటీలు ఇవ్వచ్చు కొంతమంది కన్నా. విద్యా జ్యోతులు అన్నారు, 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 25,000, పీజీ అయితే 1,00,000, రీసెర్చ్ స్కాలర్కి నెలకు 10,000. అదేవిధంగా ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష. 1000 కోట్లు దయచేసి బడ్జెట్ను రీఅప్రోప్రియేట్ చేసి వారికి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, 2 లక్షల ఉద్యోగాల గురించి ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. వారు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు అధ్యక్ష. మిగతా అన్ని మా గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషనే, ఆ వీటికి మాత్రమే వాళ్ళు కాగితాలు ఇచ్చుకున్నారు తప్ప ఇంకోటి కాదు. గ్రూప్ 1 పోస్టులు 1000కి పెంచుతామన్నారు, పెంచలేదు. గ్రూప్ 2 పోస్టులు 2,000 చేస్తామన్నారు, చేయలేదు. గ్రూప్ 1 మెయిన్స్కి 1:100 రేషియో ఇస్తామన్నారు, చేయలేదు. జీవో నంబర్ 46 రద్దు చేయలేదు. జీవో 29 తెచ్చారు, బలహీన వర్గాల నోట మట్టి కొట్టారు. 20,000 టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు, వాటిని భర్తీ చేయలేదు. కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే చేశారు అధ్యక్ష. అధ్యక్ష, గిగ్ వర్కర్స్ అని ఉంటారు. మనం స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఆర్డర్ చేస్తూ ఉంటాం. స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, జెప్టో, ఇన్స్టామార్ట్, ర్యాపిడో, వాళ్ళందరి కోసం రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి చెప్పారు, గిగ్ వర్కర్స్ బోర్డు పెడతామన్నారు. పెట్టండి, డబ్బులు కేటాయించండి, వాళ్ళకు ఒక 500 కోట్లు కేటాయించండి. అధ్యక్ష, ఆడపిల్లల మీద కూడా అశోక్ నగర్లో అమానుషంగా ప్రవర్తించారు, లాఠీ చార్జీలు కూడా చేశారు. దయచేసి ప్రజాపాలనలో అట్లాంటి పరిస్థితి ఉండకూడదు. తెల్లారు లేస్తే ప్రజాపాలన అంటారు, కానీ నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో మీ ప్రజాపాలన, ప్రజాస్వామిక స్ఫూర్తి కూడా అంతే ఉన్నట్టుగా కనబడతా ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామంటున్నారు అధ్యక్ష, కానీ అత్తాకోడలకు పంచాయతీ పెట్టినారు అధ్యక్ష. మొన్న ఈ మధ్యన నేను సూర్యాపేట పోతే అక్కడ ఒక అవ్వ దగ్గర పోతే అధ్యక్ష, అక్కడ జరిగిన చిన్న ఉదంతం అధ్యక్ష. ఆ పెద్దామ చెప్తున్నది అధ్యక్ష, నా కొడుకు పెళ్లి చేసిన సార్ 6 నెలల కిందట, నేను అనుకున్నా మా కోడలి పిల్ల తులం బంగారం తెస్తుందేమో, నెలకు 2,500 వస్తుందేమో అనుకున్నా, ఆమె ఏం తెలియదని చెప్తా ఉంది అధ్యక్ష. ఆ కోడలి పిల్ల బాగా గడుస్తుంది అధ్యక్ష. ఆమె కూడా అంటున్నది అధ్యక్ష, నేను కూడా చెప్పినాను సార్, నేను కూడా అనుకున్నా మా అత్తకు 4,000 పెన్షన్ వస్తుందేమో అనుకున్నా, వస్తలేదు, మరి నేనేం చేయాలన్నది. అత్తకి ఇస్తా అన్నారు, మామకి ఇస్తా అన్నారు, 4,000 పెన్షన్ అన్నారు, వస్తలేదని చెప్పి అత్తా కోడళ్ళ పంచాయతీలు పెడతా ఉన్నారు సార్. అధ్యక్ష, అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో పేరు రాసేది అధ్యక్ష, గోడల మీద రాసేది, ఓ స్త్రీ రేపురా అని. ఇలా వీళ్ళ పరిపాలన అట్లే ఉంది అధ్యక్ష. ఏది అడిగినా ఓ స్త్రీ రేపురా. మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట, 1,000,000 మందిని. ఎట్లా చేస్తారో వీళ్ళకి ప్లాన్ ఉందో లేదో తెలియదు, కానీ ప్రజలకు మాత్రం అర్థమైంది అధ్యక్ష. 40% బడ్జెట్ చూసిన తర్వాత మొత్తానికి అర్థమైపోయింది అధ్యక్ష. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా నెలకు 2,500 ఇవ్వాలని 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు, వారి కోసం ఒక 10,000 కోట్లు అంచనాలు సవరించి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. బంగారం అన్నారు, మరి లంక బిందెలు దొరికినాక ఇస్తారా, ఎప్పుడు ఇస్తారా చూడాలి అధ్యక్ష, చూద్దాం అధ్యక్ష. కేసీఆర్ కిట్ ఎగిరిపోయింది, న్యూట్రిషన్ కిట్ ఆగిపోయింది, సీఎం బ్రేక్ఫాస్ట్ రద్దయింది. తల్లి బిడ్డలకు మరి మాతా శిశువులకు కూడా మంచి జరిగే మంచి పథకాలను కూడా రద్దు చేశారు అధ్యక్ష. బతుకమ్మ చీరలు బంద్, రంజాన్ తోఫా బంద్, క్రిస్మస్ కానుక బంద్, ఆఖరికి ఆశాలు, అంగన్వాడీలు మీరు కూడా వాళ్ళని రిప్రజెంట్ చేశారు సార్. 18,000 జీతం ఇస్తామని మేనిఫెస్టో చైర్మన్ గారు పెట్టారు, వాళ్ళకు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళకు ఒక 500 కోట్లు కేటాయించండి అధ్యక్ష. మొత్తం ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష. చెప్పాలంటే క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉందని చెప్పి స్వయంగా డీజీపీ గారే హైదరాబాద్లో 40